Hello everyone, this is Dr. Lavanya, Rehwas Face and Teeth, Dentist and Cosmetologist. ఈ రోజు మనం మాట్లాడుకునేది ప్రివెన్షన్ ఆఫ్ యాక్నీ. యాక్నీని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి అది అసలు ఎందుకు వస్తాయి అనే కాజెస్ మనం మాట్లాడుకున్నాము. దాంతో పాటుగా మనం ఏ డైట్ తీసుకుంటే ఎలా పింపుల్స్ అనేటివి మనకి కంట్రోల్ అవుతాయి, అసలు రాకుండా చేసుకోవచ్చు అనేది మాట్లాడుకున్నాము. ఇలాగే రెగ్యులర్ రొటీన్లో మనం ఏం చేస్తే యాక్నీ అనేది అసలు ఎఫెక్ట్ అవ్వవు మన బాడీకి అనేది ఒకటి ఈరోజు మాట్లాడుకుందాం. ప్రివెన్షన్ అనేది ఎప్పుడు కానీ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్ అనేది మనం ముందు నుంచే మనం కొంచెం కేర్ తీసుకున్నాము అంటే అది ఖచ్చితంగా మనకి బెటర్. అంటే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కానీ మనకి స్ట్రెస్ నుంచి చాలా తగ్గించుకోవచ్చు. మనం పొద్దున్న లెగ్గానే చూసుకునేది ఫస్ట్ ఫేసే. ఆ ఫేస్ బాగాలేకపోతే ఒక చిన్న మార్క్ వచ్చినా, చిన్న పింపుల్ వచ్చినా, చిన్న స్కార్ వచ్చినా కూడా మనకి అది డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. సో అంత దాకా వెళ్ళకుండా ముందే మనం ప్రివెన్షన్ అనేది ఒకటి చేసుకోవచ్చు. ఏంటి అనంటే మనకి ఒక సర్టన్ ఏజ్ 9 to 10 years రాగానే పిల్లలకి వాటర్ వాష్ చేయడం అనేది ఎవ్రీ 3 hours ఆర్ 4 hoursకి ఒకసారి వాటర్ వాష్ చేయడం అనేది, ఫేస్ వాష్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే హెయిర్ కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి, క్లీన్గా పెట్టుకోవాలి. స్కాల్ప్ ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత మంచి ఫేస్ స్కిన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే స్కాల్ప్ అండ్ ఫేస్ అనేది సైమల్టేనియస్గా సైకిల్ అవుతూ ఉంటుంది. స్కాల్ప్లో ఏ రియాక్షన్ వస్తుందో అదే రియాక్షన్ ఫేస్ స్కిన్లో వస్తుంది. ఫేస్ స్కిన్లో వచ్చిన రియాక్షన్ స్కాల్ప్లో వస్తుంది. ఈవెన్ స్కాల్ప్లో కూడా పింపుల్స్ వస్తాయి. సో ఫేస్ మీద పింపుల్స్ వచ్చినప్పుడు స్కాల్ప్లో కూడా పింపుల్స్ వస్తాయి. సో ఎందుకంటే అది సైకిల్ అనేది అలా జరుగుతూ ఉంటుంది రొటీన్గా. సో దానికోసం ప్రివెన్షన్ చేసుకోగలిగేది ఏంటి అనంటే ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసుకోవడము, కంపల్సరీ సన్ స్క్రీన్స్ వాడడం, మైల్డ్ సన్ స్క్రీన్స్ ఏదైనా సరే అట్లీస్ట్ 4 to 5 times పర్ డే, మార్నింగ్ టు ఈవినింగ్ సన్ స్క్రీన్ వాడడము, నైట్ మాయిశ్చరైజర్ చేయడము, ప్రాపర్ లిక్విడ్ డైట్స్ తీసుకోవడం. బాడీకి ఎప్పటికప్పుడు చల్లదనం ఏర్పరచాలి. ఎందుకంటే మన బాడీలో ఉండేది 70% బాడీలో వాటరే ఉంటాయి. సో వాటర్ అనేది మనం చాలా ఇంత వర్క్లో ఈవెన్ ఓవర్ థింకింగ్ వల్ల కూడా డీహైడ్రేషన్ అనేది వస్తుంది. సో వాటర్ కంటెంట్ అనేది 4 to 6 liters మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ తీసుకోవాలి. దాంతో పాటుగా ప్రోబయోటిక్ డైట్స్ కానీ, లిక్విడ్ డైట్స్, జ్యూసెస్ వితౌట్ షుగర్స్, జ్యూసెస్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఎప్పటికప్పుడు తీసుకుంటే, సి విటమిన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. దానికి స్కిన్ ఇమ్యూనిటీ పెరిగేది సి విటమిన్తోని. సో విటమిన్ సి అనేది ప్రాపర్గా మనకి మెయింటైన్ చేసుకోవాలి. లైక్ దానిమ్మ పళ్ళు కానీ, సంత్రాలు కానీ, సీజనల్ ఫుడ్స్ ఎప్పుడు కానీ సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. సీజనల్ ఫ్రూట్స్లో ప్రతి సీజనల్ ఫ్రూట్లో మీకు హెవీ విటమిన్ సి ఉంటుంది. మనకి సంవత్సరం అంతా దొరికే ఫ్రూట్స్ కన్నా కూడా సీజనల్ ఫ్రూట్స్లో మనకి విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ని ఎంత బాగా తీసుకుంటే, ఎంత సఫిషియెంట్గా తీసుకుంటే అంత స్కిన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మీకు స్కిన్లో ఇమ్యూనిటీ పెరిగినప్పుడు, బాడీలో ఇమ్యూనిటీ పెరిగినప్పుడు స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది, గ్లాసీగా ఉంటుంది. మీరు స్కిన్ అనేది ఎప్పుడు దానికి తగ్గట్టుగా ఫేస్ వాష్ చేసుకోవడము, హెయిర్ వాష్ చేయడము, ప్రాపర్ ప్రోటీన్ డైట్ తీసుకోవడము అంతా నార్మల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 1:1 రేషియోలో ప్రోటీన్ అండ్ ఫైబర్ డైట్ తీసుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎగ్స్ అలవాటు చేయడం, ఎగ్ తినేవాళ్ళు, లేదా కౌ ఘీ అలవాటు చేయడం. దీనివల్ల ఏంటి, ఫ్యాట్ ఫుడ్ కదా అనుకుంటారు. కానీ దీనివల్ల మనకు కావాల్సిన హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది, ఎలాసిటీ మెయింటైన్ అవుతుంది. స్కిన్ ఎలాసిటీ మెయింటైన్ అయినప్పుడు స్కార్స్ పడడం, పిగ్మెంటేషన్ అవ్వడం జరగదు. అది డ్రై అవ్వకుండా కాపాడుతుంది స్కిన్ని. సో నైట్ మాయిశ్చరైజర్స్ కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇది స్కిన్ని అలా ఓపెన్గా గాలికి వదిలేయకుండా దాన్ని కొంచెం కేర్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ మీరు చూడొచ్చు.
యాక్నీ అనేది మీరు రాకుండా ఉండాలి అని అంటే మాత్రం ఫేస్ వాష్ ఎవ్రీ 3 అవర్స్ ఆర్ 4 అవర్స్కి ఒకసారి 4 to 5 టైమ్స్ పర్ డే కడుగుతూ ఉండి దాన్ని సన్ స్క్రీన్స్ అప్లై చేయడము, మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మీకు ఈ బేసిక్ ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా పిగ్మెంటేషన్ కానీ ఎనీ అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేదంతా ఈ బేసిక్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల. ఇది అలవాటు చేసుకుంటే మీకు యాక్నీ కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కార్స్ కానీ ఏ దాని గురించి కూడా మీరు ఇంత టెన్షన్ పడి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. సో దట్ మీరు దాన్ని కవర్ చేసుకుంటూ స్కిన్ని మీరు వాటర్ ఇంటేక్, ప్రోబయాటిక్, ప్రోటీన్ అండ్ ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల, సన్ స్క్రీన్స్ వాడడం వల్ల మీకు చక్కటి మెయింటెనెన్స్ అనేది ఈ మెయింటెనెన్స్ చేసుకుంటే చక్కటి ఫేస్ స్ట్రక్చర్ కానీ, స్కిన్ కానీ బాగా గ్లాసీగా, గ్లోగా ఉంటుంది.